మాది చమ్మచింత పంచాయతీలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మాకు భూములు ఉన్నాయి కానీ హక్కుపత్రాలు మంజూరు చేయలేదు. పాస్బుక్స్ అసలే లేవు. ఎలాంటి ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే కానీ మా భూమికి సంబంధించినటువంటి రైతు భరోసా కానీ ఎలాంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ పంట నష్టానికి వచ్చినటువంటి ఆ నష్టాలను కూడా మేము కోల్పోవడం జరుగుతుందండి. అలాగే కాకుండా డ్రిప్ దీనికి వ్యవసాయం పైప్ లైన్ నిమిత్తం కూడా ఆన్లైన్ ఉంటేనే మీకు డ్రిప్కి అప్లై చేస్తామని చెప్పేసి హార్టికల్చరల్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా మాకు అవసరాలు ఉన్నప్పుడు భూములు అమ్ముకుందామంటే మీ భూములు ఆన్లైన్లో లేవు, మీకు పాస్బుక్లు లేవు, కావున మీ భూమికి ఎక్కువ రేట్లు రావు అని చెప్పేసి చాలా మంది మా భూముల్ని తక్కువ రేట్లకే తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఏమైనా అవసరాలు విద్య నిమిత్తం కానీ వైద్య నిమిత్తం కానీ మాకు అవసరాలు ఉన్నట్లయితే మా భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి 10 సెంట్లు 20 సెంట్లకు అమ్ముకోవడానికి కూడా వెనకడుగు ఆడుతున్నారండి. ఎవరు ముందుకు రావట్లేదు. ఆ విధంగా విద్యలని వైద్యులను కూడా మాకు సదుపాయాలు అందట్లేదు. మరీ ముఖ్యంగా మా ఆడపిల్లలకి ఎవరికైనా కట్నాలు ఇచ్చుకోవడానికి పెళ్లి చేద్దామంటే మీ చమ్మచింత వారి భూములు ఆన్లైన్లో లేవు, మీకు పాస్బుక్లు లేవు, మీ ఊరు అమ్మాయిలకి మీకు ఆ కట్నాలు వద్దు, మీకు ఆ భూములు వద్దు, రూపాయలు ఇచ్చామండి అని మా యొక్క పెళ్లిళ్ళు సంబంధాల విషయంలో కూడా మేము చాలా అవసరం పడుతున్నామండి. ఇదే విషయం మీద మా గ్రామ పెద్దలు నాయకులు కూడా చాలా సందర్భంలో ఎంఆర్ఓ గారికి పలు దఫాలుగా వినయించుకున్నప్పటికీ కూడా ఇది 1/70 యాక్ట్ ఉంది, ఇది 1/70 యాక్ట్ ఉందని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇప్పుడు సదస్సుకు వచ్చినటువంటి ఆర్ఐ గారు కూడా అదే మాట అంటున్నారండి. అలాంటి సందర్భంలో ఇలాంటి రెవెన్యూ సదస్సులు ఎందుకు పెడుతున్నారో తెలియదు. పైగా 10-1 ఆడంగంలో కూడా ఏ రైతు పేరు కూడా నమోదు చేసిన పాపాన గత 20-30 సంవత్సరాల నుంచి కూడా లేదండి. మరి దీనిపై వ్యవసాయ అధికారులు చర్య తీసుకుంటారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చర్య తీసుకుంటారా? ఆర్డీఓ గారు చర్య తీసుకుంటారా? కలెక్టర్ గారు చర్య తీసుకుంటారా? లేదా మన స్పీకర్ గారైనా దృష్టి పెట్టి మా చమ్మచింత పంచాయతీ మీద సరైనటువంటి న్యాయం చేస్తారని ఈ రైతులందరి తరపున కూడా కూటమి తరపున అయ్యన్న పాత్ర గారి స్పీకర్ గారిని సవినయంగా కోరుకుంటున్నామండి. ఇదే సందర్భంలో మాకు రైతు భరోసాలు వచ్చేలాగా మా పిల్లలకి విద్యలను వైద్యులను కొంచెం మంచి ముందుకు వెళ్లేలాగా పెళ్లి సంబంధాల విషయంలో మా కట్న కానుకలు కూడా ఈ భూములు వచ్చే విధంగా ఆన్లైన్ లో నమోదు చేసుకుని పాస్బుక్లు ఇప్పిస్తారని సవినయంగా కోరుకుంటున్నామండి. మాది నాతవరం మండలం చమ్మచింత గ్రామం, అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మచింత గ్రామం. మాకు ఈ రోజు రెవెన్యూ సదస్సు జరుగుతుంది. మా రెవెన్యూ సదస్సులో మా ఊర్లో అందరూ నాన్ ట్రైబ్ ఉన్నారు, కానీ ట్రైబల్ విలేజ్ అని చెప్పేసి మాకు పాస్బుక్ ట్రాన్స్ఫర్ కానీ ఏమీ ఇవ్వలేదు. మన గతంలో 2018 వరకు కూడా మాకు ఉన్నటువంటి వారసత్వం ప్రకారం పాస్బుక్లు డివైడ్ చేసేవారు. ఇప్పుడు అడిగితే మాకు పై నుంచి డైరెక్షన్ వచ్చింది ఇవ్వద్దని చెప్తున్నారు. అందుగురించి మేము ఇప్పుడు ఇవ్వని చెప్పేసి అని ఎంఆర్ఓ గారు ఇప్పుడు మాకు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన డీటీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. సరే, మీకు నిజంగా పై నుంచి డైరెక్షన్ వచ్చింటే ఆ కాపీ మాకు ఇవ్వండి, మేము జాయింట్ కలెక్టర్ గారి దగ్గరకు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లేదా విజయవాడ పోయి తేల్చుకుంటామని చెప్పేసి కోరడం జరిగింది. మరి దానికి వారి సమాధానం చెప్పాలని చెప్పుకోమన్నాను. గ్రామంలో మా భూములు పూర్వీకు నుంచి మరి 178లో ఉన్నాయి, వాటిని మార్చాలని ఎంతో కోరుకుంటున్నాం. కానీ మా భూములు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మా భూముల పరిస్థితి ఇంతే అయిపోయింది. కానీ రెవెన్యూ సంస్థలు పెడుతున్నారు చాలా, ఇవన్నీ పెట్టినా సరే కానీ మా డిపార్ట్మెంట్లు వచ్చినా ఏం కూడా చేయలేదు. నాతవరం మండలం చమ్మచింత రెవెన్యూ గ్రామం అనేది, అలాగే నాతవరం మండలంలో ఇంకా 8 గ్రామాలు 1/70 యాక్ట్ షెడ్యూల్ విలేజ్ల కింద 1975 తర్వాత డిక్లేర్ అయిన తర్వాత విలేజ్లకి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా నాన్ ట్రైబ్స్ ఉన్నా కూడా కానీ ఈ గ్రామము షెడ్యూల్ విలేజ్ కింద డిక్లేర్ చేశారు.
షెడ్యూల్ విలేజ్ డిక్లేర్ చేసిన గ్రామాలు ఏ గ్రామానికైనా నాన్ ట్రైబుల్కి సంబంధించి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ కరెక్షన్స్ కానీ ఏమీ చేయట్లేదు ప్రస్తుతానికి. దీని మీద వచ్చిన ప్రజలకి ఆ విషయం మేము వివరిస్తే వాళ్ళు ఇలాగా ఈ రకంగా మాకు చెయ్యట్లేదు కాబట్టి మీరు ఈ సదస్సుని ఇక్కడ చెయ్యొద్దు అని అంటున్నారు. ఒక భూ సమస్య ఒకటే కాదు, రెవెన్యూ సదస్సులు అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఇస్తాం అంటే విద్యార్థులకు సంబంధించిన స్కూల్ సర్టిఫికేట్లు కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా ఇక్కడ మేము భర్తీ చేయడానికి వచ్చాం.